అత్యంత ప్రమాదకరమైన 3 విషయాలను నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. అంశం ఏంటో తెలుసా? అత్యంత ప్రమాదకరమైన 3. ఏంటి ఆ 3 అని అంటే, పరిశుద్ధ లేఖనాల్లో నుండి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. వాక్యంలో ఏమంటాడంటే, నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో. నెంబర్ 1, అత్యంత ప్రమాదకరమైనటువంటి వాటిలో మొదటిది ఏంటంటే, అంటే నేను చెప్పే వాటిలో మొదటిది ఏంటంటే తిండిబోతనం. ఎందుకు అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్తాను. చాలామందికి ఏంటంటే ఆహారం తినకూడదా, తిండే కదా అని అనుకుంటా. ఈ దేహము దేవుని త్యాగము, దేవుని సమర్పణ. దేవుడు మన కొరకు తన రక్తము కార్చి వెల ఇచ్చి కొనబడినటువంటి ఈ దేహం. అందుకని బైబిల్ అంటాడు, మీ దేహముతో దేవునిని ఘనపరచండి అని అంటాడు. మరి తిండిపోతుతనం అనేటువంటిది ఎందుకన్నాడు అని అంటే, విస్తారమైన నీ తిండి వల్ల కొన్ని జరుగుతాయి. ఒకటి, నీలో సోమరితనం, బలహీనత, మొద్దుబారిపోయిన స్థితి నీ జీవితంలో కలుగుతుంది. ఇది మొదటిది. నీ తిండిపోతుతనం నిన్ను ఒక సోమరిని, బద్ధకస్తుడు కలిగినటువంటి వ్యక్తిగా, నిన్ను ఒక బలహీనమైన వ్యక్తిగా చేస్తుంది. ఒకటైతే, రెండోది, నీ తిండిపోతుతనం వల్ల నీ దేహము అనారోగ్య పాలవుతుంది. విస్తారమైన తిండి అనారోగ్యానికి కారణం. నేను ఒక వ్యక్తి దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, ఈ సమస్య నీకు ఎలాగొచ్చింది అని అంటే, రుచిగా ఉందని, కంటికి ఇంపుగా ఉందని, నాకు నచ్చిందని నేను తిన్నాను, అదే నాకు అపాయంగా మారిపోయింది. ఏదేను వనములో అవ్వమ్మ ఆ పండును చూసి కన్నులకు రమ్యమైనది గాను, తినేటప్పుడు రుచి కలిగిందిగా ఉందని తిన్నది, ఆమె జీవితం పతనమైపోయింది. కొంతమంది జీవితాలను మనం చూస్తున్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, లేఖనము ద్వారా ఆయన చెప్పుచున్న మాట, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు. తినటానికి చూస్తారు కానీ దేవుణ్ణి చూడరండి. దేవునిని మర్చిపోయి, ఈ శరీరం క్షీణించిపోయి, అనారోగ్య పాలైపోయి, మనము నాశన కూపంలోనికి వెళ్ళటానికి తిండిపోతుతనం. ఒక భక్తుడు బిల్లీ గ్రహం గారు రాసినటువంటి ఒక పుస్తకంలో, చిక్కులు పెట్టు 7 పాపములలో ఒకటేంటంటే తిండిపోతుతనం. అది చాలా ప్రమాదకరమైనది. విస్తారమైన తిండి తిని, నచ్చింది తిని, నచ్చినట్టు ఉండి, దేవుని దృష్టిలో మనము బద్ధకస్తులముగా, సోమరులంగా, ఈ శరీరాన్ని సుఖానికి అలవాటు చేసుకునేటట్టుగా ఉండి, దేవుని చిత్తాన్ని అలసత్వం చేసి, నిర్లక్ష్యం చేసేటట్టుగా మనం ఉండకూడదు అనేది వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఇది మొదటిది. రెండవదిగా చూస్తున్నప్పుడు, భయంకరమైనటువంటి వాటిలో రెండవది ఏంటి అని అంటే ధనాశ. బైబిల్ అంటుంది, ధనము సమస్తమైన కీడులకు మూలం. నీ విలువను దిగజార్చేది అదే, నిన్ను 10 మందిలో నిలబెట్టేది అదే, నీ బ్రతుకును ఇబ్బందుల్లోకి నెట్టేది అదే. బైబిల్లో ఒక్కటే అన్నాడు, ధనమును నమ్ముకొనిన వాడు పాడైపోను. ఇదే సామెతల గ్రంథం పరిశుద్ధ లేఖనాన్ని మనం ఒకసారి చూస్తున్నప్పుడు, 23వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము,
ఒకవేళ నీకు అటువంటి అభిప్రాయము కలిగినట్లయితే దానిని ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ధనాశ ఎందుకనంటే డబ్బు సంపాదించాలి అని చెప్పి మనస్సుకు సంతోషం లేకుండా, కుటుంబంలో ఆనందం లేకుండా, ప్రశాంతత లేకుండా మనిషి పరుగులెడుతున్నాడండి. కుటుంబాన్ని వదిలేసి పరిగెడుతున్నాడు. ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పరిగెడుతున్నాడు ధనం సంపాదించాలని. ధనము ముఖ్యమే, కానీ అతిగా ఆలోచించి ఇంకా ఎక్కువగా నేను సంపాదించాలని పరిగెడితే పరిశుద్ధ లేఖనం చెప్తుంది, నువ్వు సంపాదించాలని పరిగెడుతున్నావు, అది ఎగిరిపోతుంది, ఉన్నది కూడా పోతుంది. తెలుగులో ఏదో ఒక సామెత ఉందండి, కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికి వెళ్ళిపోయిందంట. మన జీవితంలో దేని కొరకో పరిగెట్టి మనకున్నది కూడా పోగొట్టుకుంటున్నామేమో. నీకెంత కావాలో, ఎంత అవసరమో, ఎంత వల్ల ఉపయోగం ఉందో అంతవరకే. అతిగా ఆశపడి చాలామంది చేసే పెద్ద పొరపాట్లు ఏంటో తెలుసా? ఈ మధ్యకాలంలో చాలామంది చేసేది, సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంది, మీకు లోన్ శాంక్షన్ అయ్యింది. ఎవర్రా బాబు, నిద్ర అట్టదా, రాత్రి అంతా అదే నొక్కుంటూ ఉంటారు వాళ్ళని. ఆ ఇచ్చేవాడు ఎవడో ఇచ్చేస్తా, ఆడు ఎంత వడ్డీ ఏమిస్తున్నాడు అవన్నీ చూడరు. ఆడు 10 రూపాయలు వసూలు చేస్తాడా, 20 రూపాయలు వసూలు చేస్తాడా, 30, ఎంతైనా ఓకే, డబ్బు రావాలంతే. వచ్చేటప్పుడు సంతోషంగా తీసుకుంటున్నావు, కట్టేటప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇచ్చేటప్పుడు నీ పరిస్థితి ఏంటి? చాలామంది అప్పుల పాలైపోయి వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. ధనాశను బట్టే కదా అనేక సమస్యలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక్క విషయం చెప్పనా, ఎందుకు ధనం అనేది అత్యంత భయంకరమైనటువంటిది, ప్రమాదకరమైనది అని అన్నానంటే, నేను అనేది ధనము సంపాదించే వ్యక్తిలో కాదండి, ధనములో అభివృద్ధి పొందే వ్యక్తిలో కాదండి, ధనాశ పరుడు గురించి నేను చెప్తున్నాను. ధనమే సంపాదించాలి, ధనమే ముఖ్యము, ధనము లేకపోతే జీవితం లేదు, దాని కొరకే ఆరాటపడాలి, కుటుంబాన్ని వదిలేయాలి, బంధువులను వదిలేయాలి, అందరినీ వదిలేయాలి, డబ్బు కోసం దేన్నైనా వదిలేయాలి. ఇలా నువ్వు పరిగెట్టావు అని అంటే చివరికి నీ జీవితం ఏమవుతుందో ఎవరికి కూడా తెలియదు. ఇంకోటి చెప్పనా, నువ్వు డబ్బు డబ్బు అని పరిగి పెడితే మొట్టమొదట నువ్వు దూరం అయ్యేది ఎవరికో తెలుసా? దేవునికి. అందుకే ధనము సమస్తమైన కీడులకు మూలమని ఎందుకు అన్నాడు అని అంటే, పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. భక్తుడైన పౌలు గారు తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతికు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయంలో ఈ మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 10వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి తొలగిపోయిరి, నానా బాధలలో తమ్మును తామే. ఎంతో మంచి స్నేహితులు ఇడిపోతున్నారు. ఎందుకో తెలుసా? డబ్బు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు చూడకపోతే ఉండలేరు వాళ్ళు. తెల్లారు లేస్తే ఫోన్లు చేసుకుంటారు, కనపడకపోతే నిద్ర పడదు. ఆమె నేను బెస్ట్ ఫ్రెండ్. కానీ ఈ డబ్బు ఏం చేస్తుందో తెలుసా? బద్ధ శత్రువుల్ని చేసేస్తుందండి. ఎదురు పడితే అబ్బా ఈమె ఎదురు పడింది, ఏ సందు కనపడుతుంది అందుట్లో దూరేసి పక్కకి వెళ్ళిపోదామా అన్నట్టుకు వెళ్ళిపోతారండి. డబ్బు నిన్నంతగా ప్రభావితం చేస్తుంది. చాలామంది ధనాన్ని నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఒక్కడిగా ఉండవలసిన ఇస్కరియోతు యోధ బలవన్ మరణానికి కారణం అవటానికి కారణం ధనం. మనం ధనవంతులం కావాలని ఆతృత పడితే ఏం జరుగుతుందో తెలుసా? ఉన్నది కూడా పోగొట్టుకుంటామండి. మనం కాపాడుకోవటం ముఖ్యం, పోగొట్టుకోవటం కాదు. పౌలు గారు అంటాడు, కాగా అన్న వస్త్రములు కలిగిన దానితో ఉన్న దానితో నేను తృప్తి కలిగి ఉన్నాను. తృప్తి అనేది ఉండాలి మనిషికి. ఇంకా చాలదు అని అనుకుంటేట ఇక్కడ అంటాడు, ఒకటి విశ్వాసము నుండి తొలగిపోయిరట. విభేదాలు వస్తాయి, స్నేహితులు విడిపోతున్నారు, అన్నదమ్ములు విడిపోతున్నారు, భార్యాభర్తలు విడిపోతున్నారు. అత్యంత ప్రమాదకరమైనది డబ్బు. అది అవసరమే, కానీ దాని మీద నువ్వు ఆశ నిలిపి ఇంకేది వద్దు నాకు డబ్బే అని అనుకుంటే నీ పతనం, నీ నాశనం
ప్రారంభమైందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. మరి ఒకటి అత్యంత ప్రమాదకరమైనది ఏంటి అని అంటే మనము చేసే చెడు సహవాసాలండి. ఇదే సామెతల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ లేఖనాల్లో పరిశుద్ధ వాక్యము మనతో మాట్లాడుతున్న మాట. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం. 23వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 23వ అధ్యాయము. ద్రాక్షారసము త్రాగువానితోనైనను మాంసము హెచ్చుగా తినువానితోనైనను సహవాసం చేయొద్దు. అత్యంత ప్రమాదకరమండి. కొంతమంది మన స్నేహితులు ఎట్టుంటారు తెలుసా? తెల్లారు లెగిస్తే హోటల్, రే ఆ హోటల్లో నన్ను వచ్చేయి అంటారండి. ఆ కాఫీ అంగడి దగ్గర నన్ను వచ్చేయి, ఇదిగో ఈ బిర్యానీ అంగడి దగ్గర. ఆడు ఎంతసేపు హోటల్లో ఉండే కేకెత్తాడు. ఈడికి బుద్ధి లేదు, ఈడు పరిగెడతాడు. ఇంకొకడు, ఎక్కడున్నారా? ఒరే మన స్పాట్ నీకు తెలుసు కదా, అదే అక్కడే నన్ను వచ్చేయి. ఎక్కడా? బ్రాందీ షాప్. ఆ షాప్ కాడ నన్ను వచ్చేయి. ఏం ఉద్ధరెత్తాకి వచ్చే మాటకి? భార్య భర్తల జీవితంలో సుఖం ఉండదు, సంతోషం ఉండదు, సఖ్యత ఉండదు, ఆనందం ఉండదు. ఒక్కటి చెప్పనా, కొన్ని భార్య భర్తల కుటుంబాలలో ఎక్కువ గొడవ జరుగుతున్నాయంటే ఈ త్రాగుబోతుల సందర్భం గురించి ఎక్కువ గొడవలు జరుగుతాయండి. భార్య అంటదయ్యా, ఎందుకయ్యా ఇప్పటికే మనం కష్టాల్లో ఉన్నాం, అప్పులు పాలైపోయి ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, ఎందుకయ్యా ఇంకా తాగి డబ్బంతా గుల్ల చేస్తావు? ఎందుకయ్యా మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం? మనకున్నది 2 బిడ్డలు లేదా 3 బిడ్డలు లేదా ఒకతే కూతురు అని కొంతమంది భార్యలు మొత్తుకుంటుండే, నువ్వేమన్నా నాకు ఇస్తున్నావా? నా ఇష్టం, నేను సంపాదిస్తున్నాను. మీ అమ్మ ఇచ్చిందా, మీ నాన్న ఇచ్చాడా, మీ తాత ఇచ్చాడు? ఇవన్నీ అవసరమా? ఇవన్నీ అవసరమా? అంటే వాళ్ళ తాత ఇస్తే తాగాలని ఉందా? నీ బిడ్డల జీవితాన్ని చూడు, నీ భార్య జీవితాన్ని చూడు, నీ కుటుంబాన్ని చూడు. ఎందుకు నీ బ్రతుకు నాశనం చేసుకున్నది? అందుకనే అత్యంత ప్రమాదకరమైనటువంటివి నీ సహవాసాలు. ఎవరితో సహవాసం చేస్తున్నా? బైబిల్ అంటుంది, దుష్ట సహవాసము మంచి నడవడిని, నీ క్యారెక్టర్ దెబ్బతింటుంది. నువ్వెవరితో సహవాసం చేస్తున్నావో ఆ సహవాసాన్ని బట్టి అనేకులు నిన్ను తక్కువ అంచనా వేసి చూస్తారు. కాబట్టి నీ సహవాసాన్ని నువ్వు మార్చుకోవాలి, నీ ఫ్రెండ్ సర్కిల్ని మార్చుకోవాలి. నిన్ను చెడగొట్టేవాడు, నిన్ను తప్పు మార్గంలో నడిపించేవాడు, వాడు నీ చిన్నప్పటి నుంచి ఉన్నవాడు ఎంత గొప్పవాడైనా నీ కన్ను చెడ్డదైతే దాన్ని తీసేయి. నీ కన్ను చెడ్డదైతే దాన్ని తీసేయి. నీ చెయ్యి చెడిపోయి ఉంటే దాన్ని తీసేయి. నీ స్నేహితుడు చెడ్డవాడైనప్పుడు, నిన్ను నడిపించవలసిన మార్గములో నడిపించనప్పుడు, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, నిన్ను హెచ్చరించనప్పుడు విడిచిపెట్టే. ప్రమాదకరమైనవేంటి? 1 తిండిబోతుతనం. నీ శరీరాన్ని దెబ్బతీస్తుంది. ఈ శరీరం దేవుని రక్తముతో, దేవుని ప్రాణముతో వెలిచి ఇది విలువైనది, క్రీస్తు నివాస స్థానము. హల్లెలూయా. 2ది ధనము. ఈ ధనాశ వలన నీకున్న విలువ తగ్గిపోతుంది. నువ్వు స్పిరిచువల్గా దేవునికి దూరం అయిపోతున్నావు. నీ స్నేహితుల్ని పోగొట్టుకుంటున్నావు, నీ బంధువుల్ని పోగొట్టుకుంటున్నావు, నీ అన్నదమ్ముల్ని పోగొట్టుకుంటున్నావు, నీ అనుకున్న వారిని పోగొట్టుకుంటున్నావు. ఆత్మీయ జీవితంలో నుంచి నువ్వు దిగజారిపోతున్నావు. నిజంగా చాలామంది డబ్బాశ కలిగి ఆదివారాన్ని కూడా, పరిశుద్ధ దినాన్ని కూడా దేవుని దగ్గరికి రాకుండా దూరం అయిపోతున్నామంటే కారణం ఏంటో తెలుసా? ధనాశ. చాలామంది ఏం చేస్తారు తెలుసా? నాకు ప్రార్థనకి వెళ్ళే సమయం ఉండాలి, ఉద్యోగం లేకపోయినా పర్లేదు, నేను దేవునితో గడపాలని కొంతమంది కోరుకుంటారండి. హల్లెలూయా. 3వది సహవాసం. ఈ సహవాసం వల్ల నీ మంచి జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు, నీ సాక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు, దేవుని ఎదుట నిలబడే అర్హతను నువ్వు కోల్పోతున్నావు. కాబట్టి ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. అది ఎరిగి, అది ప్రమాదము, నా జీవితాన్ని అవి నాశనము చేస్తాయని ఎరిగి వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండు. తిను, బ్రతకటానికి తిను, తినటానికి బ్రతకు. సంపాదించు, నీకు నీ కుటుంబానికి సంపాదించు, విస్తారంగా సంపాదించు, కానీ దేవుని మీద మాత్రమే నీ మనసు పెట్టు.
మూడోది, సహవాసం చేయి. ప్రభు సిద్ధంగా ఉన్నాడు. లోబడనొల్లని జనుల వైపు దినమంతయు నా చేతులు చాచానని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన సహవాసంలోనికి రా, సంఘ సహవాసంలోనికి రా. ఈ సహవాసం నీకు సంతోషాన్ని ఇస్తుంది, నీ కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది, మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. ఈ భయంకరమైన 3 విషయాల్లో జాగ్రత్త కలిగి ఉందాం. దేవుని బిడ్డలంగా ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రభువానికి వందనాలు. ఇంతవరకు ఈ వర్తమానం ద్వారా మా జీవితాలను బలపరిచినందుకు వందనాలు. నీ మాటల మాధుర్యాన్ని మాకు వినిపించావు. ఆ ప్రకారంగా మేము జీవించి ఆనందించేటట్టు చేయమని, నీ ప్రేమ మాతో ఉంచుమని, దయచూపమని, విన్న వాక్యం మేము విడవకుండా హత్తుకొని ముందుకెళ్ళేటట్టు చేయమని, నీ బిడ్డలందరి జీవితాల్లో ఈ యొక్క 3 విషయాలు గుర్తుపెట్టుకొని జాగ్రత్త కలిగి నడుచుకునేటట్టు చేయండి. విడిచిపెట్టకూడదు వాక్యాన్ని, త్రోసివేయకూడదు వాక్యాన్ని, నిర్లక్ష్యం చేయకూడదు వాక్యాన్ని. అది మాకు వెలుగునిచ్చేది, విలువనిచ్చేది, ఘనతనిచ్చేది. గ్రహించి ముందుకెళ్ళేటట్టు చేయమని యేసుక్రీస్తు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా.